హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. స్వీట్ కార్న్తో రుచికరంగా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వడలను ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లిపాయలను ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల దాకా ఒలిచిపెట్టుకున్న పచ్చి స్వీట్ కార్న్ని వేసుకోవాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకొని వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు దాకా బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. ఈ స్వీట్ కార్న్ కొంచెం గుర్లగా క్రిస్పీనెస్ రావడం కోసం చిటికెడు వంట సోడాని వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో అసలు వాటర్ అనేది వేయాల్సిన పని లేదు. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి లేదా శనగపిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి మాత్రం వడల పిండి మాదిరిగానే గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు తరుగు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను వేసుకోండి. ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పుదీనా లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఈ వడలని ఇలా చేత్తో కానీ లేదా కవర్ మీద కానీ మీడియం థిక్నెస్లో ఉండే విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో పట్టే విధంగా వడలను వేసుకోండి. ఈ వడలని 2 వైపులా గోల్డెన్ షేడ్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా 2 వైపులా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేయండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా వడల కింద చేసి తీసుకోండి. అంతేనండి, స్వీట్ కార్న్ వడ చేసుకోవడం చాలా ఈజీ, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అన్నమాట. ఈ స్వీట్ కార్న్ అనేది ఎప్పుడూ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ వడలను మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.